హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఈ వీడియో వచ్చేసి మంచి స్నాక్ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. కొంచెం మందంగా ఉండే అటుకులు దొరుకుతాయి కదా మనకి, సో అవి తీసుకోవాలి. జస్ట్ అలా వాష్ చేసి స్ట్రైనర్లో వేయాలి. ఈ అటుకుల్ని ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 10 మినిట్స్ పాటు నాని ఉన్నాయి కదా అటుకులు, అవి వేసుకోవాలి. అండ్ మన సూజీ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ ఆర్ బొంబాయి రవ్వ, అది ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. అండ్ కర్డ్ కూడా వేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసాను. కర్డ్ మన ఇష్టం, ఒక కప్ వేసుకోవచ్చు లేదా హాఫ్ కప్ వేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ చూసి వేసుకోవాలి. సో బ్యాటర్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ వేసినట్లే వేయాలి, కాకపోతే వడల్లాగా వేసుకోవాలన్నమాట. ఆవిరి మీద ఉడికించుకోవడమే. జస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బౌల్ లాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసేయడమే. సో తర్వాత మనం నార్మల్గా ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలానే వాటర్లో ఉడికించాలి ఆవిరి మీద. సో మంచి యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి. సో ఇవి మంచిగా ఆవిరి మీద కుక్ అవ్వడానికి ఒక 8 to 10 మినిట్స్ పట్టింది. సో యమ్మీ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా స్నాక్స్ లాగే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఇడ్లీ దోశ రొటీన్గా ఉంటుంది కదా, సో ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.